పబ్లిక్ అందరికి శనార్థి నేను మీ శ్రీవల్లి ఇవాళ మంచి మంచి ముచ్చట్లతోనే మేము ముంగటికి వచ్చిన చలో ఇక షురు చేద్దాం. అప్పట్లో అయ్యవ్వ చూసిన పిల్లను పిల్లగాన్ని నచ్చి పెళ్లి చేసుకునేది. ఇక నలుగురు దీవించినట్టుగానే 100 ఏళ్ళు కలిసిమెలిసి ఉండేది. కానీ ఇప్పట్లో కొంతమంది ఆడి పోరగాన్లు మగ పోరగాన్ల కథ ఎట్లుందంటే ఒకరిని ప్రేమిస్తుర్రు, ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఇంకోళ్ళతోని సంసారం చేస్తారు, ఆఖరికి ఈడాకులు తీసుకుంటారు. ఇక ఈ కథ కూడా గట్నే ఉంది. ఓ పారు చూడుర్రి. మళ్ళీ ఇప్పుడు వచ్చేమంటుండు బుధవారం వస్తావు అక్కడ వస్తామన్నారు కదా ఊరికే వస్తామన్నారు అయిపోయింది. మళ్ళీ ఫోన్ రెస్పాన్స్ లేదు. అయితే ఈయన ఎట్లా నమ్మాలి మనం? ఏ విధంగా పెళ్లికి వచ్చిన పిల్లకు పిల్లగానికి లగ్గం చేయాలంటే ముందుగాలనైతే ఇక దోస్తులలో సుట్టియర్కీలలో దావతుల కాడ పెళ్లిల కాడ పోయిన కాడ ఫంక్షన్ల కాడ మాట్లాడుకుంటారు. గిడ పిల్లుంది గడ పిల్లగాడు ఉండు జాడ పడితే చెప్పుర్రి, ఇక మావాడిని పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, లేకపోతే మా బిడ్డ పెళ్లి చేద్దాం ఈ తాప శివరాత్రి లగ్గాలల్లా అనుకుంటా మాట్లాడతారు. ఇక అటే ఇంకా ఒకనాడు చుట్టం చూపు లెక్క వచ్చి ఆయన పిల్ల నచ్చితే పిల్లగాడ నచ్చితే బొట్టు కూడా పెట్టుకుంటారు. అవసరమైతే చేయి కడిగి ఇంత అన్నం దీని కూడా పోతుంటారు షాయి తాగి. ఇక అటే ఇంకా ఓకే అయింది అనుకో పప్పు అన్నము పూల పండ్లు పెండ్లి ఇవన్నీ అవుతుంటాయి. కానీ చాలా వరకు కొన్ని పూల పండ్లు అయినాక కూడా ఎత్తిపోయే సంబంధాలు ఉంటాయి. అవి గసొంటిదేని ఇలాగ ఇప్పుడు చూద్దా ఇగో పెళ్లి పేరుతోటి నమ్మించి మోసం చేసిన వ్యక్తి అట. వనస్థలిపురానికి చెందిన ఒక అమ్మాయి అట్నే ఈ పిల్లగాడు SBIలో పనిచేస్తున్న నందకుమారు అనే వ్యక్తి 6 నెలల కింద పెళ్లి చూపులు అయినాయట. అయితే ఇద్దరు నడుమ 6 నెలల సంధి సంబంధం కొనసాగుతుందంట. గాని ఇక ఉండి పోరానికి ఏమైందో ఏమో తెలియదు గానీ ఏరే పొల్లతోటి పెళ్లికి రెడీ అయిందటులా. చూడుర్రి ఎంత కథ అయిందో. ముందుగానే వీళ్ళిద్దరికి లగ్గం కుదిరినాక కూడా మళ్ళా ఏరే పెళ్లికి రెడీ అయిందంటే ఎంత కథ అయిందో చూడుర్రి. ఇక అమ్మాయిని మానసికంగా శారీరకంగా వాడుకుంటూ ఈ యువతితోటి ఆయన పెళ్లికి సిద్ధమైనాక కూడా ఇక వేరే అమ్మాయితోటి మళ్ళీ పెళ్లికి ఎట్లా రెడీ అయ్యిండని చెప్పి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిరట బాధితురాల కుటుంబ సభ్యులందరూ కూడి. ఇక ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేసుకుంటా నిందించి ముంగడ బైరాయించిరట బాధితులు. నేర్పించే వాళ్ళను శిక్షించాలి. న్యాయం కావాలి, న్యాయం కావాలి, ఆడపిల్లకు న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, ఆడపిల్లకు న్యాయం కావాలి. ఇక అందరు చూడు కుటుంబ సభ్యులు మొత్తం పోయి ఇక డబల్ యాక్షన్ హీరో ఉన్నాడుగా నందకుమార్ వాళ్ళ ఇంటి ముంగడనైతే మొత్తం మీద పిల్లల ముందుగా పెళ్లి కుదిరిన పిల్లల కుటుంబం అందరు పోయి పిల్లగాని కుటుంబము ఇక వాళ్ళ ఇంటి ముంగడ కూర్చొని మా పిల్లకు న్యాయం చెయ్యాలి అన్నట్టుగానే కూర్చుర్రట. మరి ఎంతవరకు అవుతుందో ఇక న్యాయము చూడాలి. మొన్న రాసిచ్చారు కదా బుధవారం నాడు వస్తాము మాట్లాడతాము అన్ని చేసింది కదా. ఏమన్నారు మీరు? నేనే అప్పుడు